గోదావరిలో ఏ ప్రతిఘటన ఉద్యమ సీనియర్ నాయకులు రాయల సుభాష్ చంద్రబోస్ రవణ వర్ధంతి సభ ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగబోతుంది. ఈ సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ కార్యదర్శి ఏలూరు మద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ మార్క్సిజం లేని నిజం మావో ఆలోచన విధానమే ఈ భారతదేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవం రావడానికి భూమికగా ఉపయోగపడుతుందని, బడుగు బలహీన వర్గాలకు రక్షణగా ఉంటుందని, రాయల్ సుభాష్ చంద్రబోస్ రవణ దీర్ఘకాలిక పందాన్ని ఎంచుకుని సైద్ధాంత వెలుగులో తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని, వారి ఆశయ సాధన లక్ష్యం కోసం భారతదేశ విప్లవ వీరులు విప్లవం కోసం పనిచేయాలని, ఆ దశగా ముందుకు వెళ్లాలని ఆనాడే రవణకు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీకి రవణ మరణించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారిని స్మరించుకుంటూ జంగారెడ్డిగూడెంలో ధర్మన్న స్మారక భవనం పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ సభకు కార్మిక వర్గం, కష్టజీవి వర్గం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాల్ పోస్టర్ కార్యక్రమానికి హాజరైన వారు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నాయకులు మీసాల రమణ, ఎం రాము, గడసాల రమణ, మజ్జి శ్రీనివాసరావు, సేమమ్మ, త్రినాథ్, నోకరాజు, విజయ్, శ్రీనివాసు, సెక్రెడ్డి లక్ష్మణరావు, డేవిడ్, కోరాడ అప్పారావు తదితరులు ఉన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సభకు సిపిఎంఎం డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసంగిందురు. కావున ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికవర్గం, కష్టజీవి వర్గం ఈ బహిరంగ సభకి హాజరయ్యి ఆ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ల కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరుగుతున్నది.